వినాయకుడు ఎలా పుట్టాడో మీకు తెలుసా? పార్వతీదేవి వినాయకుడి వల్ల అమ్మ. తను ఒకరోజు స్నానానికి వెళ్ళి ఏదో ఆలోచిస్తూ తను ఒంటికి పెట్టుకునే నలుగుపిండితో ఒక బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మ ఎంత అందంగా ఉందో అని చూసి ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది. ప్రాణం పోసిన బొమ్మకి బాలుడుగా మారుతాడు. ఆ బాలుడికి వినాయకుడు అని నామకరణం పేరు పెడుతుంది. కొంత సమయం తర్వాత పార్వతీదేవి వినాయకుడితో ఇలా చెబుతుంది, నేను స్నానం చేసి వస్తాను, లోపలికి ఎవరిని రానివ్వద్దు అని చెబుతుంది. అప్పుడు వినాయకుడు ద్వారం వద్ద నిలబడి కాపలాగా ఉంటాడు. కొంత సమయం తర్వాత శివుడు అక్కడికి వస్తాడు. శివుడు వినాయకుడిని చూస్తాడు. వినాయకుడు శివుణ్ణి చూస్తాడు. శివుడు లోపలికి వస్తుండగా వినాయకుడు అడ్డుపడతాడు. తన మాటలు వినకుండా శివుడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. వారిద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. శివుడికి కోపం వచ్చి వినాయకుని యొక్క తలను ఖండిస్తాడు. తర్వాత లోపలికి వెళ్తాడు. శివుణ్ణి చూసిన పార్వతి అతని లోపలికి ఆహ్వానించి కొంత సమయం వారు సంభాషించుకుంటూ ఉంటారు. ఈ సమయంలో పార్వతీదేవి శివుడితో, నేను ఒక బిడ్డను ప్రాణం పోశాను, తనని చూశారా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను గమనించలేదు అని చెప్తాడు. నేను చూయిస్తాను రండి అని పార్వతీదేవి శివుణ్ణి తీసుకొని బయటికి వెళ్తుంది. అక్కడ విగత జీవిగా పడి ఉన్న వినాయకుడిని చూసి పార్వతీదేవి విలపిస్తుంది. నా బాలుడికి నాకు కావాలి అని పార్వతీదేవి శివుడితో చెబుతుంది. అప్పుడు శివుడు భటులను పిలిచి ఉత్తరం దిక్కున పడుకొని ఉన్న తలను తీసుకొని రమ్మని భటులకి ఆజ్ఞాపిస్తాడు. భటులు అడవిలోకి వెళ్ళి వెతకగా వాళ్ళకి ఏ తల కనిపించదు. అప్పుడు ఏనుగు ఒక ఉత్తరం దిక్కున పడుకొని ఉంటుంది. దానిని చూసి దాని యొక్క తలను ఖండించుకొని తీసుకొని వచ్చి శివుడికి ఇస్తాడు. ఆ ఏనుగు యొక్క తలను వినాయకుడికి అమర్చి వినాయకుడికి ప్రాణం పోస్తాడు. ఒకరోజు పార్వతీదేవి వినాయకుడికి ఇష్టమైన కుడుములను వండుతుంది. అవి తిని వినాయకుడు ఆయాసపడుతూ ఉంటాడు. అలా ఆయాసంగా నడుస్తూ ఉండగా చంద్రుడు వినాయకుడిని గమనిస్తాడు. గమనించి చంద్రుడు నవ్వుతాడు. అలా చంద్రుడు నవ్వగా వినాయకుడు కింద పడిపోయి తన యొక్క పొట్ట పగిలిపోతుంది. అది చూసిన పార్వతీదేవి కోపంతో చంద్రుడికి శాపం ఇస్తుంది. తనను ఎవరైతే చూస్తారో వాళ్ళు నిందల పాలు అవుతారో అని చెబుతుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మునులు వారి యొక్క పూజను ముగించుకొని చంద్రుడిని చూడడానికి వస్తారు. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. విషయం తెలుసుకున్న మునులు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం చెప్పమని అడుగుతారు. వినాయక చవితి రోజు ఎవరైతే వినాయకుని యొక్క పూజ చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వినాయకుడి యొక్క కథ వింటారో, అక్షింతలు వేసుకుంటారో వాళ్ళకి నిందలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు అని పార్వతీదేవి చెబుతుంది. థ్యాంక్ యూ.